ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. And thou art ever with me, and all that I have is thine. Luke chapter 15:31 verses. కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి. లూకా సువార్త 15వ అధ్యాయము 31వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు సమస్తాన్ని సృష్టించాడు, అవి మన కోసమే సృష్టించాడు. సమాధానానికి కర్తగా దేవుడు ఉన్నాడు. బలవంతుడైన దేవుడిగా ఉండి మనకు బలం అనుగ్రహించాడు. బలవంతులమంటే కేవలము మనుషులను బెదిరించే బలము కాదండి. బెదిరింపులకు భయపడని బలము అంటే ఈ లోక సంబంధమైన కష్ట నష్టాల్లో, శ్రమల్లో అన్నిటిలో మనము పడిపోకుండా మనల్ని నిలబెట్టే ఒక శక్తివంతమైన దేవుని యొక్క బలము మనకున్నది. తద్వారా అన్నిటినీ మనం ఓర్చుకునే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సృష్టికర్త అయిన తండ్రితో ఉండకపోతే సముద్రంలో చేప ఎలాగైతే బయటికి వచ్చినప్పుడు దానికి చలనము ఉండదు, శక్తి కోల్పోతుంది, బలము ఉండదు. అప్పుడు బయటపడిన చేప చనిపోవటానికి ఉంటుంది. అదే చేప సముద్రంలో ఉన్నప్పుడు దానికి ఎంతో శక్తి, బలము కలిగి ఉంటుంది. అలాగే మన జీవితంలో మనము కూడా దేవుణ్ణి ఎప్పుడైతే చేయి విడిచిపెడతామో, ఆయన సహవాసం నుండి దూరం అయిపోతామో, అది ఆత్మీయ మరణానికి దారితీస్తుంది. కాబట్టి మనమందరము దేవుని యొక్క సహవాసంలో ఉండాలి. ఎల్లప్పుడూ ఆయనతో మాట్లాడాలి. అప్పుడే మనము ఈ లోకమంతటిని జయిస్తాం. ఈ లోకంలో నీతి న్యాయాలు ఎక్కడా లేవండి. దేవుడు ఒక్కడే నీతిమంతుడు, న్యాయవంతుడు. కాబట్టి మనము ఆయనతో ఉన్నప్పుడు దేవుడు మనతో ఉండి మనకి ఆయన అన్నిటినీ అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ విధమైన కృపను మనం అందరము పొందుకున్నట్లు దేవుణ్ణి ప్రార్థిద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, నిత్య నివాసివైన మా తండ్రి, సమాధానకర్త, నిత్యుడగు తండ్రి, నీతి న్యాయములు జరిగించువాడా, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు. ఈ వాగ్దానము ఎంతమంది అయితే వింటున్నారో వారి జీవితంలోనూ, వారి కుటుంబంలోనూ, మా అందరి జీవితంలో నీ యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ మేము కనపడేవారముగా నీ బలాన్ని, నీ సమాధానంను కోరుకొని నువ్వు ఏవైతే మా కోసం సృష్టించావో వాటన్నిటినీ పొందుకునే విధముగా అటు సహాయము మాకు దయచేయమని, నీ కృప ద్వారానే మాకు అవి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.